హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే మేము పెళ్ళి శుక్రవారం అయిపోయింది, మా చెల్లెలది, కజిన్ది. సో సాటర్డే అయితే మేము ఖాళీ. బట్ మా చెల్లెలు ప్రసు హస్బెండ్ అయితే యాగంటికి వెళ్దాము అన్నారు. సో వాళ్ళ పెళ్ళైన కొత్తలో నేను లేనప్పుడు మా నితీష్కి హెల్త్ బాగాలేక నేను వెళ్ళిపోయాను అనమాట. సో వాళ్ళప్పుడు యాగంటికి వెళ్ళినారు. ఆ టెంపుల్ బాగుంది అని చెప్పేసి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ యాగంటికి వెళ్దామన్నారు. సో మేమైతే యాగంటికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రోడ్డుకి ఇరుప్రక్కల చింత చెట్లు ఉంటాయండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్గా ఇలా చింత చెట్లు ఉంటే అసలు ఆ వ్యూ అనేది చాలా మంచిగా ఉంటుండే అనమాట. సో అలాంటి వ్యూ మళ్ళీ ఇప్పుడు మేము యాగంటికి వెళ్తుంటే కొయిలకుంట్ల జమ్మలమడుగు కొయిలకుంట్ల రోడ్లో అయితే ఆ వ్యూ కనబడింది. చాలా బాగా అనిపించింది ఆ వ్యూ చూడగానే. సో మేమైతే యాగంటి ఉమామహేశ్వర దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఈ యాగంటి అనేది ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా, చెప్పాను కదా మాది నంద్యాల జిల్లా, మా నంద్యాలని అని మా అత్తగారు ఊరు. సో ఈ యాగంటి క్షేత్రం అనేది బనగానపల్లికి 14 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ప్రకృతి కొండలలో గుహలు చాలా రమణీయంగా, చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఈ యాగంటి క్షేత్రం అయితే. చాలా ప్రసిద్ధి చెందిన గుహలు, చాలా బాగుంటుందండి ఈ క్షేత్రం అయితే, చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది యాగంటి క్షేత్రం యొక్క కోనేరు అనమాట. ఇక్కడ పర్వతాలలో నుండి వచ్చిన నీరు అనేది ఈ కోనేరులో ఎప్పటికీ ఒకటే నీటి మట్టంలో నీరు చాలా మంచిగా ఎండల కాలమైన ఏ కాలమైనా ఒకటేలాగా ఉంటాయండి ఈ కోనేరులో వాటర్ అయితే. ఇక్కడ మనము యాగంటి క్షేత్రానికి అయితే వచ్చేసినామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే ఇది యాగంటి క్షేత్రం యొక్క పుష్కరిణి అన్నమాట, కోనేరు. ఇక్కడ నందీశ్వరుని విగ్రహం అనేది ప్రధానం అనేది. ఆలయంలో చిన్న కోనేరు అయితే ఉంటుంది, ఇదే మనం చూస్తున్నది. సో ఇది ప్రకృతి ఒడిలో పుట్టిందన్నమాట. పైన కొండలలో, పర్వత శ్రేణులలో ఎక్కడైతే నీటి ప్రవాహం వస్తుందో ఆ నీరు ప్రవహిస్తూ ఇక్కడ ఒక చిన్న నందీశ్వరుడు ఉంటాడండి. సో నందీశ్వరి విగ్రహం నోటిలో నుండి ఆ కోనేరులోకైతే ఆ వాటర్ అయితే వస్తాయండి. ఈ కోనేరులో వాటర్ అయితే ఏ కాలంలోనైనా ఒకటే నీటి మట్టంలో ఉండడం అనేది ప్రత్యేకత అన్నమాట. సో ఈ కోనేరులోని వాటర్ అనేది మళ్ళీ పుష్కరంలోకి చేరుతుంది. సో ఈ నీటిలో చాలా ఔషధ గుణాలన్నీ ఉంటాయంట అండి. సో ఇందులో స్నానం ఆచరిస్తే హెల్త్కి కూడా చాలా మంచిదంట అండి. సో ఇక్కడ నుండి అయితే మనకి ఎండల కాలం కాబట్టి మనకి చల్లగా ఉండడానికి అయితే కార్పెట్ అయితే వేశారండి. సో మనం ఇలాగ కోనేరు చూసుకున్న తర్వాత, మేమైతే ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి స్నానాలు అయితే చేయలేదు. ఒకవేళ మార్నింగ్ వెళ్తే మంచిగా నిదానంగా కోనేరులో స్నానం చేసి మంచిగా నిదానంగా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది మెయిన్ ఉమామహేశ్వర స్వామి యొక్క టెంపుల్ యొక్క గోపురం అన్నమాట. ఇక్కడ వెళ్ళే ముందు ఇక్కడ భక్తులకు బొట్టు అయితే పెడుతున్నారు. మేమైతే బొట్టు పెట్టించుకున్నాము, కానీ మధ్యలో కుంకుమ అయితే మీరు గుళ్ళోనే పెట్టుకోవాలి అని చెప్పేశారు వాళ్ళు. సో సరే అని బొట్టు అయితే పెట్టించుకున్నాము. ఎందుకు టెంపుల్కి వస్తే ఇలా ఈ బొట్టు పెట్టించుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. సో బొట్టు అయితే పెట్టించుకొని ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ టికెట్లు ఉంటాయన్నమాట. మా చెల్లె వాళ్ళ హస్బెండ్ అందరినీ లెక్క పెట్టి టికెట్లు అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే క్యూ బాగానే ఉన్నారండి. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా, మేము వెళ్ళింది హాలిడేస్లో లేండి, జూన్ 7వ తారీఖేమో వెళ్ళాము. సో అప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి జనాలు బాగానే ఉన్నారండి ఫుల్గా. పైగా ఈ పుష్ప సినిమాలో ఒక సీన్ ఇక్కడ చేశారు, అది కూడా చెప్తానమాట నెక్స్ట్. సో ఈ టెంపుల్ దగ్గర ఆ సీన్ చేయడం వల్ల కూడా చాలా మంది జనాలు అనేది పెరిగిపోయినారనమాట దర్శనానికి. బట్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, ఆహ్లాదంగా. యాగంటికి వచ్చాము. ఇక్కడ క్యూ ఉంది చూడండి. చెప్పు. మేము యాగంటికి వచ్చాము. ఇక్కడ చాలా సో ఈ ఆలయాన్ని, యాగంటి ఉమామహేశ్వర ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు
వంశానికి చెందిన వాళ్ళు హరిహర బుక్కరాయలు అనే అతను నిర్మించారంట అండి. సో ఈ ఆలయ ప్రాంగణంలో ఒక గుహలో శ్రీ అగస్త్య మునీశ్వరుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా నిర్మించారనమాట. నేను చూపిస్తాను నెక్స్ట్. ఆ గుహలో వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. సో ఇక్కడ రెండవ కథ ఏంటంటే, చిట్టెప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు. సో శివుడు ఒక పులిలాగా ఆయనకు కనపడతాడంట. సో అప్పుడు పరమేశ్వరుడు తనకి పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టెప్ప నేగంటి శివను నేగంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడంట అండి. సో ఆలయానికి దగ్గరలో చిట్టెప్ప గుహ కూడా ఉంటుందంట. అలాగే ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. భారతదేశానికి చెందిన గొప్ప రాజవంశువుల చేత యాగంటి ఉమామహేశ్వర ఆలయం అనేది పోషించబడుతుందంట అండి. అలాగే యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంటుంది. ఇక్కడ ఏంటిదంటే శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలో దేవతామూర్తులు. ఇంకొకటి, ఈ శివలింగంలో శివుడు, పార్వతీదేవి ఇద్దరు కలిసి మనకు దర్శనం అయితే ఇస్తారండి. ఇక్కడ మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చామండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా సైడ్కు, మళ్ళీ వచ్చి నేను ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ ఈ నందీశ్వరుడే అండి, సంవత్సరాలకు పెరుగుతూ వస్తున్నది. సో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఏం చెప్పారంటే, కలియుగం అంతమయ్యేసరికి ఈ నందీశ్వరుడు లేచి రంకె వేస్తాడని చెప్పారనమాట. సో కొన్ని సంవత్సరాలకు కొన్ని అంగుళాలైతే పెరుగుతూ ఉన్నాడనమాట ఈ బసవన్న, యాగంటి బసవన్న. ఇక్కడ నుండి మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి శివయ్యనైతే దర్శించుకుంటామండి. ఇక్కడ మీకు చెప్పాను కదా, శ్రీ ఉమామహేశ్వర దేవుడు శివయ్య తనతో పాటు పార్వతీదేవి కూడా కొలువై ఉంటుంది శివలింగంలో. సో ఇక్కడ ఫేమస్ ఏంటిది అంటే, శివునితో పాటు పార్వతీదేవి కూడా కలిసి ఉంటారనమాట. ఒకటి శివలింగంలో మానవ రూపంలో ఉంటారనమాట. ఇక్కడ మనం గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయ్యాము, బట్ వాళ్ళు మనతో ఫోటోలు అయితే తీయనియరండి. బట్ ఇక్కడ నేను సైడ్కు మనకు కళ్యాణం చేస్తారు కదా శివపార్వతుల విగ్రహాలు, అవి కనిపిస్తే తీసానండి. బట్ ఇక్కడ శివుని టెంపుల్, ఇక్కడ శ్రీ ఉమామహేశ్వర స్వామి పార్వతీదేవితో కొలువై ఉంటారండి. సో ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకమైన విశిష్టత అన్నమాట. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఈ పక్కన శివుడు, పక్కన పసుపు రాసినది అమ్మవారు అన్నమాట. సో ఇలాగా శివుడు ఇద్దరు, పార్వతీదేవి శివుడు ఇద్దరు కలిసి మనకు దర్శనమిస్తారనమాట. విజయ అభయాయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్సు షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహ జరస్సు. ఈశ్వరమ్మ దీపం వెలిగించండి. నేశ్వర స్వామి అనుగ్రహ జరస్సు ఇష్టకామ్యాసిద్ధిరస్సు మనోవాంఛావర్సిద్ధిరస్సు. షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహ జరస్సు. చెప్పనమ్మ. నవగ్రహ దోష పరిహారార్థం దీపం దండం పెట్టుకోండి. అమ్మా, శని ప్రభావం లేని స్థలం అంటాడు క్షేత్రంలో. ఆకులు కానీ నవగ్రహాలు కానీ ఉండవండి. అందువలన ఇక్కడ దీపారాధన చేసుకుంటే ఏళ్ళనాటి శని దోషాలు ఏమన్నా తొలగిపోతుంది. ఎక్కడన్నా మీరు శివక్షేత్రానికి వెళ్ళి ఉంటే శివుడంటే మీకు లింగాకారంలోనే దర్శనం ఉంటారు. కానీ యాగంటి క్షేత్రంలో అది దంపతులై ఉమా మహేశ్వర్ అంటే స్వామివారు, అమ్మవారు ఇక్కడ మానవ రూపంలో దర్శనం ఉంటుంది. అందువల్ల ఇక్కడ దీపం వెలిగిస్తుంటే ఎటువంటి దోషాలు ఉన్నా శనివారం ఈరోజే మనం కరెక్ట్గా వచ్చినామే మనం. అయితే శనివారం వెళ్ళడం వల్ల గుడి వెనకల శనీశ్వరుని టెంపుల్ దగ్గర దీపం పెడితే మనకి ఏళ్ళనాటి శని అయితే పోతుందని అయ్యవారు చెప్పడం వల్ల మేము అక్కడైతే దీపం అయితే పెట్టామండి. ఇక్కడ మనం చెప్తున్నాం కదా, ఈ గుడికి ప్రసిద్ధి చెందింది ఏంటంటే ఈ యాగంటి బసవన్న. సో ఈ యాగంటి బసవన్న చాలా పెరుగుతూ వస్తున్నారండి. మనకి 20 సంవత్సరాలకి 2 అంగుళాలు అయితే పెరుగుతూ వస్తున్నారంట. సో ఎప్పుడైతే కలియుగం అంతమవుతుందో సో అప్పుడు ఈ యాగంటి బసవన్న లేచి రంకెలేస్తారని చెప్పి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారైతే చెప్పారండి. సో ఈ యాగంటి క్షేత్రము బనగానపల్లెకి 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి స్వామివారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు
ఈ యాగంటి క్షేత్రం యొక్క ఈ నంది బసవన్న గురించి కూడా చెప్పారనమాట కాలజ్ఞానంలో. సో ఇక్కడ బాగా చాలామంది కోరికలు అయితే ఇక్కడ నందీశ్వరుని చెవులు అయితే చెప్తారండి. సో ఇక్కడ చాలా పెరుగుతూ వస్తూ ఉన్నారండి బసవన్న అయితే. ఫస్ట్ మీరు చూసిన దానికి ఇంకా అంటే కొన్ని సంవత్సరాల ముందు 20 సంవత్సరాలకి ఇంకా పెరుగుతూ వస్తున్నారనమాట. సో ఇది చాలా ఫేమస్ అయిన చాలా ప్రసిద్ధి చెందింది ఏంటంటే ఈ యాగంటి క్షేత్రంలో ఈ బసవన్న పెరగడం అన్నమాట. సో ఇక్కడ బసవన్న మీరు దర్శించుకోవచ్చు. తర్వాత ఈ బసవన్నకి ఎదురుగా ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది, అక్కడైతే మేము దర్శనం చేసుకున్నాము. సో బసవన్న చెవిలో మన కోరికలు అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ బసవన్న వెనకల నుండి అయితే మనము దర్శించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంత పెద్దగా లేరు బసవన్న, కొంచెం కొంచెం పెరుగుతూ వస్తున్నారనమాట. ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తున్నది ఆకాశ ద్వీపము. సో ఈవినింగ్ కదా, ఆకాశ ద్వీపం అనేది వెలిగిస్తారనమాట. ఇక్కడ నేను చాలా జూమ్ చేస్తే మనకి ఆ ద్వీపం అనేది అంత మంచిగా కనిపిస్తుందండి. బట్ ఇది చాలా కొండ మీద ఉంటుంది. బట్ ఎలా ఎక్కి పెడతారో తెలియదు కానీ ఆ ద్వీపం అయితే అలా ఇక్కడ నుండి చూడండి, ఆ కొండ పైన మనకి ఇంకా తడికలు అడ్డం వస్తున్నాయి. ఆ ధ్వజస్తంభం వెనకల కొండ పైన ఉన్నదన్నమాట ద్వీపం అనేది. ఎలా పెడతారో తెలియదు కానీ కంపల్సరీ అలా ఈవినింగ్ ద్వీపం అయితే ఆకాశ దీపం పెడతారండి. ఈ గుడి చూసినాక ఆ శివయ్యను దర్శించుకున్నాక చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మీకు వీలైతే ఎప్పుడన్నా మీరు బనగానపల్లె, ఇప్పుడు అన్ని కర్నూలులో ఉన్న క్షేత్రాలు అలా దర్శించుకుంటుంటారు కదా, అప్పుడు మీరు ప్రత్యక్షంగా వెళ్ళాల్సిందైతే ఈ యాగంటి క్షేత్రం అండి. చాలా చాలా ప్రశాంతంగా కొండల మధ్య చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుహ అనేదే అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహ అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు పైన. సో ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఈ కొండ లోపల గుహలోనే శ్రీ అగస్త్య మహాముని వారు తపస్సు చేసి ఈ గుహలోకి వెళ్ళడానికి తపస్సు చేసినారంటే ఈ గుహలోకి వెళ్ళడానికి 120 నిటారు మెట్లు ఇప్పుడు మనం ఎక్కుతాం చూడండి, ఆ మెట్లు అయితే ఉంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఉంటుంది. అలాగే ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు కనిపిస్తాయంట. మనకు ఆ గుహలో చీకటి ఉంటుంది, అంత క్లారిటీగా చూస్తేనే కనపడతాయి. తర్వాత ఇక్కడి నుండి ఇతర గుహలకు పలు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు కూడా ఉన్నట్లు చెప్తారండి, కానీ ఎవరైతే వెళ్ళరు, ఉంటాయంట. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు విగ్రహం మొలిచే సమయంలో మీకు ఇందాక చెప్పాను కదా, బొటిన వేలు గోరు అయితే విరగడం అయితే జరిగిందంట. సో ఈ విధమైన అసంపూర్ణ విగ్రహం అనేది పూజలు అందుకోకూడదు కాబట్టి అందువల్ల ఈ విగ్రహాన్ని ఈ గుహలో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడు. అంటే అక్కడ ప్రతిష్ఠించినారనమాట. ఈ విగ్రహము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి ముందే ప్రతిష్ఠించబడిందంట ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహము. సో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని కూడా రాశారంట. ఈ గుహలోకి వెళ్ళడానికైతే మెట్లు ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ మెట్లు అయితే 120 నిటారు మెట్లు అయితే ఉంటాయండి, స్ట్రైట్గా ఎక్కాలి. సో ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ పైన చూస్తున్నారు కదండి, ఇదే గుహ అన్నమాట. పైన ఇలా చూడండి మొత్తం చీకటి ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర వాళ్ళు పెట్టిన లైట్ తప్ప ఏమి ఉండదన్నమాట. సో ఇక్కడ చెప్పాను కదా ఇందాక, ఇక్కడ అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి వారు అన్నమాట. ఇక్కడ మనము కావాలంటే స్వామివారికి దీపారాధనకు మనము ఒక ఆయిల్ బాటిల్ అయితే కొనివ్వచ్చు. తర్వాత స్వామివారికి సేవకు ఇక్కడ రోజు పూజలు ఉండవు కాబట్టి అయ్యగారు చెప్తున్నారనమాట. సో నేనైతే స్వామివారి పూజకి ఓన్లీ ఆయిల్ కావాల్సిన డబ్బులు ఇచ్చి మా జోషిని పాదాల దగ్గర పెట్టి రమ్మన్నాను అనమాట. సో మేమైతే ఆయిల్ ఇచ్చాము. సో అయ్యగారు ఇంకా వేరే ఏమేమి చేయొచ్చు అనేది చెప్తూ ఉన్నారనమాట. సో మేమైతే ఇక్కడ స్వామివారికి ఒక ఆయిల్ డబ్బా కొనుక్కొని స్వామివారికి అయితే అక్కడ ఇచ్చి కిందికి దిగాము. కిందికి దిగేటప్పుడు ఫోటోలు అయితే గుహ దగ్గరే పుష్ప 2 సినిమాలో ఒక సీన్ అయితే చేశారండి. ఆ సీన్ వల్ల కూడా ఈ గుడి ఇంకా ఫేమస్ అయిందనమాట. ఇక్కడ మనం ఈ వెంకటేశ్వర స్వామి గుహ నుండి చూస్తే ఈ మెయిన్ టెంపుల్ వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. టెంపుల్ యొక్క
గోపురం అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ అయితే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. మస్ట్ విజిట్ చేయొచ్చు ఒకసారి మీరు మంచిగా. తర్వాత దర్శనం అంతా అయిపోయినాక మేము ఇక్కడ అన్నదాన క్షేత్రం కూడా ఉంటుంది. బట్ మాకు అప్పటికే లేట్ అయింది. మేము 4కి వస్తే మాకు 6:30 అయిపోయింది అక్కడే. సో మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళు మళ్ళీ పెళ్ళికి వస్తారు కాబట్టి మేము ఫాస్ట్గా రిటర్న్ అయినాం. అయితే మార్గ మధ్యంలో రోడ్డు పక్కనే పెద్ద సాయిబాబా విగ్రహం అయితే ఉందండి. అసలు ఆగే టైం లేదు కానీ ఎంత బాగుందో ఆ ప్లేస్ అయితే. ఆ తర్వాత అది దాటుకొని వస్తే మనకు అరుంధతి సినిమాలో ఆ కోట అనేది ఈ బనగానపల్లి ఈ కోటను ఆధారంగా తీసుకొని కట్టినారండి. సో ఆ కోట అయితే ఇది. మాకు టైం లేక చూడలేదు. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.